హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజీ. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడే లేచాను. టైం అయితే 6:30 అవుతుంది. వాళ్ళు లేట్ అయింది. అస్సలు లేవబుద్ధి కావట్లే ఈ చలికి. కానీ లేవాలి తప్పదు. అలానే లేచి వచ్చి రైస్ అయితే నానబెట్టేశాను. ఇప్పటి నుంచి ఇంకా ఏమేమి చేస్తానో ఏంటో వీడియో అయితే తీస్తాను, చూసేసేయండి. అసలు ఫుల్ చలేస్తుంది బయట, కానీ డోర్స్ అన్నీ ఓపెన్ అయితే చేస్తాను. లేవగానే ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయాలి నాకు, లేకపోతే నేను ఉండలేను ఇంట్లో డోర్స్ ఓపెన్ చేయకపోతే. సో ఇదన్నమాట. వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఏం చేయలేదు. రైస్ ఒక్కటి నానబెట్టాను. ఇంకా అది కొంచెం నానిపోతే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే కర్రీ చేయాలి. నైట్ గోరింటాకు పెట్టుకున్నాను, అది ఇంకా కొంచెం అక్కడక్కడ అలానే ఉండిపోయింది అనుకుంటా. దొండకాయలు కట్ చేశాను నైట్, అదైతే కర్రీ చేయాలి ఇప్పుడు. కానీ పిల్లలకి లంచ్ బాక్సెస్కి పెడితే తింటారో లేదో, సో చూడాలి. వాళ్ళ కోసం ఇంక వేరే ఏదైనా చేసి ఇదైతే కర్రీ చేసేస్తాను ఇప్పుడు. సో పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక పక్క కిచెన్లో ఇంకొక పక్క ఇలా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇల్లు అయితే ఊడ్చేస్తాను రైస్ నానబెట్టి, బట్ ఇవాళ కొంచెం లేట్ అయిందని చెప్పేసి సో కిచెన్లో ఇంకా కొన్ని పనులు చేసుకొని ఇల్లు క్లీనింగ్ కూడా చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు చేస్తే ఏం సరిపోదు, పిల్లలు వెళ్ళిన టైంకి మళ్ళీ చేయాలన్నమాట నేను. ఎందుకంటే ఇంకా వాళ్ళు తింటాం, నెక్స్ట్ షూ వేసుకొని ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటారు. బెడ్రూమ్స్ అయితే మంచిగానే ఉంటాయి, కానీ హాల్ ఒక్కటైతే మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఇంకా 2 టైమ్స్ చేయాల్సి వచ్చినా కూడా చేస్తూ ఉంటానన్నమాట. లేవగానే ఇల్లు క్లీన్ లేకపోతే. ఓకే నాన్న, వీడియో చెప్తున్నా కదా, 2 minutes. ఓకే. ఇవాళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, సో పక్కన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయినా కూడా ఇంకా అలానే ఉంటుంది అనమాట వాళ్ళతో. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే దొండకాయ కర్రీ చేస్తున్నాను చెప్పాను కదా. సో అవైతే ఇంకా మగ్గుతూ ఉంటే ఈ లోపల ఈ గ్యాప్లో ఈ పనులన్నీ చేసుకొని వచ్చేసాను. ఇంకా బయట కూడా కడగాలి, సో చలి పెడుతుంది కదా అని చెప్పేసి పిల్లలు వెళ్ళే టైంకి 9 అలా ఆ టైంకి కడుగుతూ ఉన్నాను ఈ మధ్య. లేకపోతే మార్నింగ్ లేవగానే కడుగుతూనే ఉంటాను డైలీ, బట్ ఈ మధ్య అసలు చేయట్లేదు అనమాట. అలా బట్టలు కొంచెం తడుస్తూ ఉన్నాయి, దానివల్ల బాగా చలేస్తుంది.
సో ఇంక ఈ దొండకాయలు అయితే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి నాటు దొండకాయలు కదా, దానివల్ల అవి జిగురు ఉంటున్నాయి బాగా. అంటే అప్పుడు వెంటనే కర్రీ చేశాను అనుకోండి అవి ముద్దలాగా అయిపోతున్నాయి. అందుకనే ఇంకా కట్ చేశాను అంటే హాఫ్ డే కానీ 1 డే కానీ అలా పక్కన పెట్టేస్తాను ఫ్యాన్ కింద, లేకపోతే కాసేపు ఎండలో పెట్టను మ్యాక్సిమం. రూమ్ టెంపరేచర్కే అవి ఆరిపోతూ ఉంటాయి. ఇంకా అలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డేకి కర్రీ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఆరుష్ లేచి వచ్చాడు కదా, వాడికైతే హాట్ వాటర్ ఇస్తూ ఉన్నాను. పిల్లలిద్దరికి కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది, దానికోసమని. అలా అయినా కాకపోయినా ఇంకా చలికాలం కదా, బాగా చలేస్తుంది కదా అని చెప్పేసి హాట్ వాటర్ ఇస్తూనే ఉన్నాను. అయినా కూడా ఈ చలికి పొద్దున్నే లేస్తున్నారు, దానివల్ల కొంచెం కాఫ్ వచ్చింది. ఈ మధ్య కాఫ్ సిరప్స్ తాగకూడదని చెప్తున్నారు కదా, సో సిరప్ అయితే ఏం పోయట్లేదనమాట. కొంచెం పాలల్లో పసుపు వేసి ఇవ్వడము, అల్లం దంచి కొంచెం ఇవ్వడం అలా. సో ఇంక ఇలా హాట్ వాటర్ తాగించడము ఇలానే చేస్తూ ఉన్నాను. సో ప్రస్తుతానికైతే మంచిగా ఉందన్నమాట, తగ్గిపోయింది. సో ఇలా ముగ్గురు లేవగానే కాసేపు ఎండలో కూర్చోండి అని చెప్తూ ఉంటాను. హస్బెండ్ అయితే కూర్చున్నారు, కానీ పిల్లలు ఇంకా ఇంట్లోనే టీవీ పెట్టేసరికి వాళ్ళు అలానే కూర్చొని ఉన్నారు టీవీ ముందు. ఇంక ఇక్కడ అందరు లేచారు కాబట్టి బెడ్ అంతా సెట్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేస్తాను. వాష్ చేయాల్సినవి ఉంటే అన్నీ తీసేసి మిషన్లో వేయాలి కాబట్టి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఫస్ట్ మిషన్లో బట్టలు వేసానంటే వాటి పని అది అవుతూ ఉంటుంది, నా పని నేను చేసుకోవచ్చు కదా అని ఇక్కడ వచ్చేసాను అనమాట బెడ్రూమ్లోకి. ఈ గ్యాప్లో హస్బెండ్ అయితే కర్రీ చూస్తూ ఉన్నారు. ఏ కర్రీ చేసినా మా ఆయన చేయి అయితే పడాల్సిందే ఖచ్చితంగా దానిలో. ఆ చేయి పెట్టకపోతే ఆ కర్రీ అసలు టేస్ట్ రాదో ఏమో కానీ. సో ఇంకా ఎండింగ్ టైంకి అయితే వచ్చేసారనమాట. తను ఇక్కడ వెల్లుల్లి వేస్తూ ఉన్నారు. నువ్వు కానీ ఫాస్ట్గా, టైం అవుతుంది. ఎంతసేపు రుద్దుతావు స్క్రబ్బర్తో? ఈవినింగ్ రుద్దుకుందులే చాలు, ఇంకరా మొహం రుద్దావా? బ్రష్ చేసావా? సరే మొహం. ఆరుష్ నీకు కావాలా జల్లి? దా చాలు. ఓకే మా స్కూల్ నుంచి వచ్చాక వద్దన్నావుగా, బాయ్. మా శ్రేయాన్ అయితే రుద్ది ఒక గంట సేపు రుద్దుతాడనమాట బాత్రూంలో. సో అందుకే ఫస్ట్ పంపిస్తాను స్నానానికి, అయినా కూడా అసలు వెళ్ళడు. సో ఇంకెలాగో పిల్లలు వెళ్ళిపోయారు, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, వాళ్ళకి లెమన్ రైస్ ఏదో చేసినట్టున్నాను ఆ రోజు. ఇంకా తినేసి వెళ్ళిపోయారనమాట. అదే ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను చపాతీ చేస్తున్నాను. మార్నింగే చపాతీ తింటారు, కానీ నాకు ఇంక ఇక్కడ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళకైతే చేసి ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ హస్బెండ్కి నాకు అని చెప్పేసి ఇంక ఇక్కడ చపాతీ పిండి కలిపేసి ఇక్కడ చేస్తూ ఉన్నానన్నమాట. ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క కాలుస్తూ ఉంటాను. ఎప్పుడు ఇలాగనే చేసి అలా పక్క పెట్టి తర్వాత కాల్చడం అలా చేయను అనమాట. ఒకటి అవుతూ ఉంటే ఈ లోపల ఇంకొకటి రుద్దుకోవచ్చు కదా అని చెప్పేసి మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తారు కదా. సో ఇంక ఇలా చపాతీ చేస్తున్నాను. ఇంతకుముందు చపాతీ మార్నింగ్ చేయాలంటే అస్సలు చేసేదానికి కాదు. బేసిక్గా చపాతీ ఈవినింగ్ చేయాలన్నా నాకు ఎందుకు ఎక్కువ తినబుద్ధి కాదు. బట్ అలవాటైంది ఈ మధ్య బాగా. ఎందుకో ఒక 2 డేస్ చపాతీ తినలేదంటే ఎందుకో దాని మీదకే పోతుంది మనసంతా చపాతీ చేసుకోవాలని. అందుకే ఈ మధ్య నా వీడియోస్లో మీరు ఎక్కువ చూస్తూ ఉన్నారు చపాతీ, పాలక్ చపాతీ అని, బీట్రూట్ చపాతీ అని. ఈ మధ్య అవి ఎక్కువయ్యాయి. సో అందుకే ఇంక ఇవాళ ఏం వేయకుండా జస్ట్ నార్మల్ చపాతీ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. వేసినా కూడా జస్ట్ లైట్గానే వేస్తాను, మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయను అనమాట. ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ డేదన్నమాట. నెక్స్ట్ డే కూడా ఇందులోనే యాడ్ చేశాను. ఓటు కోసం ఊరైతే వెళ్తూ ఉన్నాము, ఎలక్షన్స్ కదా. కొన్ని ఊర్లలో ఒక్కొక్క డేట్ ఇచ్చారు కదా, మాకైతే 11th అనమాట. సో ఇంక ఇక్కడైతే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము. అసలు ప్లానింగ్ ఏంటంటే పిల్లల్ని స్కూలు పంపించేసి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. కానీ ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్దాంలే, 1 డే స్కూల్కి వెళ్ళకపోతే ఏమైంది అని చెప్పేసి
మళ్ళీ అనుకొని తీసుకెళ్తున్నాం, కానీ వాళ్ళతో అంత ఈజీ కాదు జర్నీ. ఈ మధ్య అసలు బాగా ఎందుకో పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ బాగా ఇబ్బంది పడుతున్నారు. వాడు చూడండి, ఆరుష్ కూర్చోరా అంటే ఆ డిక్కీలో దూరుతూ ఉంటాడు ఊరక. ఇంతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. దానికోసం అని చెప్పేసి ఇంకా స్కూల్ పంపించేసి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ సర్లే పోనీలే అని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాను. మార్నింగే బయలుదేరాము. మంచిగా సన్ రైజ్ అయితే అవుతూ ఉందనమాట. ఈ చలికి ఎండ వస్తుంది కదా, గ్లాస్లో నుంచి వేడిగా ఉంది మంచిగా. సో వ్యూ చూసుకుంటూ ఇంకా అలా అయితే బయలుదేరేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, ఇంకా బయట ఎక్కడైనా వెళ్ళేదారిలో చేసేయాలి. ఇంకా ఊరైతే వచ్చేసాము. ఓటు కూడా వేసి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి అయితే వచ్చానమాట, ఇక్కడ పిల్లల్ని తీసుకొని. ఇంక ఇక్కడికి వచ్చారంటే ఒకటే ఆట, అసలు మన మాట వినరు. మా శ్రీయాన్ అయితే ఆటలో ఆడి ఆడి టీషర్ట్ అంతా తడుపుకున్నాడు అనమాట, వాటర్లో ఆడి ఆడి. ఇక్కడికి వస్తే ఇంకా చెప్పలేను నేను కూడా, సరేలే అని ఆడుకోనిలే అని వదిలేసాను. ఇదైతే మా డాడీ బనియన్ వేసుకున్నాడు, ఆ టీషర్ట్ అంతా తడుపుకున్నాడు. ఇంక ఇక్కడ బనియన్ వేసుకొని సైడ్కి అయితే ముడి వేసేసాను. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.